మన తండ్రి అయిన దేవుని నామము ఈ రాత్రి కాల సమయమున స్తుతింపబడునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి నా మాటలు వింటున్నారు కదా. ఎలా ఉన్నారు? మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నాయి కదా? మన ప్రభువు చెప్పినట్లుగా మనం బ్రతకలేదని మీకు ఈ రాత్రి జ్ఞాపకం చేయబోతున్నాను. అందుకనే మనము కష్టాలు పాలవుతున్నాం. కాబట్టి ఈ రాత్రి ఆయన నీతో మాట్లాడే మాట హెబ్రీ పత్రిక 13:5 ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడూను ఎడబాయనని ఆయనయే చెప్పెను కదా. ప్రియులారా, ఈ మాట ప్రకారం ధన ఆపేక్షతోటి ఉండడం వలన దేవుని తోడు, దేవుని కాపుదల నీకు దూరం అవుతుంది. ధనాన్ని ఒక యాజమానుడుగా ఆయనే చెప్పాడు. ఇద్దరు యాజమానులకు దాసుడుగా ఎవరునూ ఉండనేరడని చెప్పినారు. ఒంటె సూది బెజ్జంలో దూరతాది గాని ధనవంతుడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపలేడని చెప్పినారు. కాబట్టి ధనము దేవుని తోడును దూరం చేసేదిగా ఉంది. ధనము ఉండాలి కానీ అపేక్ష ఉండకూడదు. కాబట్టి ధనము గురించి అపేక్ష కాదు, ప్రభువు మీద నువ్వు అపేక్ష కలిగి ఉంటే నీ జీవితంలో నెమ్మది ఉంటుంది. చదువుదాం చూడండి, 1 తిమోతి 6:10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. చూసారా, కీడనగా శ్రమ, పాపం, కష్టం. సమస్తమైన కీడులు దీని ద్వారానే వస్తున్నాయి. కాబట్టి విశ్వాసులు కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధల చేత తమ్మును తామే పొడుచుకునే స్థితికి వచ్చారట. ఆలోచించారా? ఈ రాత్రి నీ దేవుడు నిన్ను ఏమాత్రమును విడవడు, నిన్ను ఎన్నడను ఎడబాయడు. ఆయన కాపుదల నీకు ఉండాలి అంటే, ఆయనే నీకు ఉండాలి అంటే, మొట్టమొదటిగా నీ జీవితంలో ఈ అపేక్ష సంపేసుకొనము. అప్పుడు నువ్వు నెమ్మదిగా సుఖంగా బ్రతుకుతావు కదా. అప్పుల వాడు నీతోటి రాడు కదా. నువ్వు ఎవరికి భయపడనవసరత లేదు కదా. నీకు కలిగిన వాటితో తృప్తిగా ఉండుట నేర్చుకుంటే నువ్వే గొప్ప ధనవంతుడు కదా. ఆలోచించుకొనుము. ఈ రాత్రి క్రైస్తవుడా, నీ జీవితంలో గొప్ప మేలు జరగాలని నేను ఈ లేఖనాలలోనున్న మాటలను నీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి నా జీవితంలో ఇది గొప్ప అనుభవము. నేను దీని మీద అపేక్ష పెట్టుకోలేదు, అలాగే వడ్డీ రుణం చేయలేదు. నేను తృప్తిగా ఉన్నాను. నీవును తృప్తిగా నుండుము. ప్రభు నిన్ను విడవడు. అంటే తగిన సమయంలో నీకు కావలసినవన్నీ ఇచ్చి నిన్ను హెచ్చిస్తాడు. కాబట్టి ఆయన మీద నీ భారం మోపుము. ప్రభువా, నేను తెలియక ఈ రుణంని తెచ్చుకున్నాను, దీనికి వడ్డీ కట్టుకోలేకపోతున్నాను, నేను సంపాదించలేకపోతున్నాను, నాకు ఈ తప్పు నుండి బయటికి రప్పించు ప్రభువా, ఈ రుణ సమస్యల నుంచి బయటికి రప్పించు ప్రభువా అని ఈ రాత్రి నీ గదిలో నువ్వు ప్రార్థిస్తే నీ జీవితంలో ఒక గొప్ప మేలు, ఆయన నిన్ను ఎడబాయను అన్న మాట నెరవేరుతుంది కదా. కాబట్టి ఆలోచించుకొని ఆయనకు సరెండర్ అయ్యి ఆయనకు ఇష్టముగా బ్రతుకుము. ఈ రాత్రి నీ కొరకై ప్రార్థిస్తున్నాను. ప్రేమ నమ్మకమైన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, మీరిచ్చిన లేఖనాలు హెబ్రీ 13:5, 1 తిమోతి 6:10 ప్రకారంగా మీరు మాతో మాట్లాడినారు. మీ లేఖనాల్లో ఉన్నట్టు మేము దేని మీదైతే అపేక్షించకూడదో, దేనిని బట్టయితే మాకు బాధ కీడు కలుగుతుందో దాని మీదనే ఇప్పటి వరకు అపేక్షించాము నాయన. ఈ రాత్రి నీ లేఖనాలు మేము విన్నాము. మా జీవితంలో మీ కుమారుడిని యేసుక్రీస్తు రక్తం ద్వారా ఈ విషయంలో మారు మనసు దయచేయండి నాయన. మేము మీరిచ్చిన వాటితో తృప్తిగా ఉండుటకై మాకు నేర్పుము నాయన.
ప్రస్తుతానికున్న కష్టములన్నిటిలో నుండి విడుదల కలిగించండి. మాకు నెమ్మదిని దయచేయండి నా తండ్రి. ఈ రాత్రి రోగాలతో మంచాన పట్టి ఉన్నటువంటి వారిని వారు ఎత్తుకునేలాగా చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నాయన, అయిన వారిని పోగొట్టుకుని దుఃఖములతో ఉన్నవారికి ఓదార్పు దయచేయండి. వారి ఇంటిలో మీరుండిన తృప్తిని అనుగ్రహించండి. ఏ లోటు లేకుండా చేయమని ప్రార్థన చేస్తున్నాం. విదేశాల్లో ఉండి నీ ప్రియ బిడ్డలు నాయన, వారు ఇంటికి ప్రయాణం చేయవలసి ఉంది. అక్కడ పాస్పోర్ట్ లేదని నాయన దిగులు పడుతూ ఉన్నారు. సహాయం చేయండి. అలాగే మరొక సహోదరి తన కుమారుడు మారు మనసు పొందాలని ఎదురు చూస్తుంది. మరొక సహోదరుడు నడువు నొప్పితో బాధపడుతున్నాడు. రుణాలు ఉన్నాయి, ఇంటికి ఎలా వెళ్ళాలని ఆందోళన చెందుతున్నాడు. అతన్ని మీ చేతికి అప్పజెప్తున్నాం. ఈ రాత్రి నాయన, నీ ప్రియ బిడ్డలందరినీ వదిలిపెట్టుకుని నాయన, మరి గల్పలో పనిచేస్తూ ఉన్నటువంటి ప్రియులను జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలు అక్రతలు తీర్చండి. మీ ప్రతి విధమైన సహాయము దయచేయండి. మా ఆంధ్రప్రదేశ్లో మా ప్రియులు అనేకులు నీ మాటలు వింటుండగా మీ కార్యాలు చేయమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ తోడై ఉండునుగాక. ఆమేన్. 9949830868కి మీ విషయాలు తెలియచేయండి. ఆమేన్.